ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 19. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. తెలుగు తాత్పర్యం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఆత్మ యొక్క నిత్యత్వాన్ని మరింత స్పష్టంగా వివరిస్తున్నాడు. ఎవరైనా నేనే చంపాను అని భావించినా లేదా నేను చంపబడ్డాను అని భావించినా ఇద్దరూ ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోలేదు. ఆత్మ శరీరం కాదు. శరీరం మాత్రమే పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధాప్యాన్ని చేరుతుంది, చివరకు మరణిస్తుంది. కానీ ఆత్మకు జననం లేదు, మరణం లేదు. అది నిత్యమైనది, అవినాశమైనది, శాశ్వతమైనది. అందువల్ల శరీర నాశనాన్ని ఆత్మ నాశనంగా భావించడం అజ్ఞానం. యుద్ధంలో నశించేది శరీరం మాత్రమే, ఆత్మ ఎప్పటికీ నశించదు. ఈ బోధన ద్వారా అర్జునుని శోకాన్ని తొలగించి తన కర్తవ్యమైన ధర్మయుద్ధాన్ని ధైర్యంగా చేయమని శ్రీకృష్ణుడు ప్రేరేపిస్తున్నాడు. ఆధ్యాత్మిక సందేశం: మనం ఇతరులకు హాని చేయకూడదు. అయితే జీవితం, మరణం అనేవి శరీరానికి సంబంధించినవే. ఆత్మ శాశ్వతమని గ్రహించినప్పుడు మరణ భయం, అతిశోకం తగ్గుతాయి. ఆధ్యాత్మిక జ్ఞానం మనకు ధైర్యాన్ని, సమత్వాన్ని ప్రసాదిస్తుంది. हिंदी तात्पर्य. इस श्लोक में भगवान श्री कृष्ण अर्जुन को आत्मा के अमर स्वरूप का ज्ञान देते हैं. जो व्यक्ति यह सोचता है कि मैंने किसी को मार दिया, या जो यह मानता है कि मैं मारा गया हूँ, दोनों ही आत्मा के वास्तविक स्वरूप को नहीं जानते. आत्मा न कभी किसी को मारती है और न ही कभी मारी जाती है. नाश केवल शरीर का होता है, आत्मा का नहीं. आत्मा अजन्मा, अमर, अविनाशी और शाश्वत है. इसलिए मृत्यु केवल शरीर का परिवर्तन है, आत्मा का अंत नहीं. यही ज्ञान मनुष्य को शोक, भय और मोह से मुक्त करता है तथा उसे अपने धर्म और कर्तव्य का पालन करने की प्रेरणा देता है. जीवन संदेश: जब हम समझते हैं कि आत्मा अमर है, तब हम जीवन के सुख दुख और मृत्यु को अधिक संतुलित दृष्टि से स्वीकार कर पाते हैं. यह ज्ञान साहस और आत्मविश्वास प्रदान करता है. इंग्लिश तात्पर्य. In this verse, Lord Krishna explains the eternal nature of the self, means Atma. A person who thinks I kill, or one who believes I have been killed, doesn't truly understand the nature of the soul. Both are mistaken because the soul is neither the killer nor the one that is killed. The body is temporary and subject to birth, growth, decay, and death. The soul, however, is eternal, unborn, indestructible, and immutable. Death affects only the physical body, never the immortal self. Through this teaching, Lord Krishna encourages Arjuna to rise above grief and delusion and perform his righteous duty, means dharma, with wisdom and courage. Life lesson: understanding that the soul is eternal helps us overcome excessive fear of death and attachment to the temporary body. This wisdom brings inner peace, courage, and the strength to perform our duties with equanimity.
ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 20. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. తెలుగు తాత్పర్యము. ఈ శ్లోకం భగవద్గీతలో ఆత్మ యొక్క శాశ్వత స్వరూపాన్ని అత్యంత స్పష్టంగా వివరిస్తున్న ప్రసిద్ధ శ్లోకాలలో ఒకటి. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెబుతున్నాడు: ఆత్మకు జననం లేదు, మరణం లేదు. అది ఒకసారి ఉనికిలోకి వచ్చి మళ్ళీ నశించేది కాదు. ఆత్మ అజ అనగా పుట్టుకలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరం నశించినప్పటికీ ఆత్మకు ఎలాంటి హాని జరగదు. మనం చూసేది శరీరం మాత్రమే. శరీరం కాలక్రమేణా మారుతుంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, చివరకు మరణం. కానీ ఈ మార్పులన్నిటినీ అనుభవించే ఆత్మ మాత్రం మారదు. అది ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది. అందువల్ల ప్రియమైన వారి మరణం వల్ల కలిగే దుఃఖం సహజమైనదే అయినప్పటికీ ఆత్మ నశించదనే జ్ఞానం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. జీవితం అనేది శరీర మార్పుల ప్రయాణం మాత్రమే. ఆత్మ ప్రయాణం మాత్రం నిరంతరమైనది. జీవిత సందేశం: మనం శరీరం కాదు, మన అసలు స్వరూపం ఆత్మ. మరణం అనేది శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. ఆత్మ శాశ్వతమని గ్రహించినప్పుడు భయం, శోకం, మోహం తగ్గుతాయి. ధర్మాన్ని పాటిస్తూ భగవంతునిపై విశ్వాసంతో జీవించాలి. हिंदी तात्पर्य. इस श्लोक में भगवान श्री कृष्ण आत्मा के अमर स्वरूप का वर्णन करते हैं. आत्मा का कभी जन्म नहीं होता और कभी मृत्यु नहीं होती. वह न पहले उत्पन्न हुई थी और न भविष्य में नष्ट होगी. आत्मा अजन्मा, नित्य, शाश्वत और सनातन है. शरीर नष्ट होने पर भी आत्मा का विनाश नहीं होता. मनुष्य का शरीर बदलता रहता है, लेकिन आत्मा सदैव एक समान रहती है. इसलिए मृत्यु केवल शरीर का अंत है, आत्मा का नहीं. जीवन संदेश: हम शरीर नहीं बल्कि अमर आत्मा है. मृत्यु केवल शरीर की होती है. आत्मा के ज्ञान से भय और शोक कम हो जाते हैं. अपने धर्म और कर्तव्य का पालन निडर होकर करना चाहिए. इंग्लिश तात्पर्य. In this verse, Lord Krishna clearly describes the eternal nature of the soul. The soul is never born and never dies. It doesn't come into existence at one time or cease to exist at another. The soul is unborn, means aja. Eternal means nitya. Everlasting means shashvata. And ancient means purana. Even when the body is destroyed, the soul remains untouched. The body undergoes birth, growth, aging and death, but the soul remains unchanged through all these stages. Therefore, death is only the end of the physical body, not of the true self. Krishna teaches Arjuna that realizing the immortality of the soul removes fear, grief and attachment, enabling one to perform one's duty with wisdom and courage. Life lesson:
Your true identity is the eternal soul, not the temporary body. Death is a change of the body, not the destruction of the self. Realizing the soul's immortality brings courage, peace, and freedom from fear. Live a righteous life by performing your duties with faith and detachment.